శివశంకర వరప్రసాద్ అయిన చిరు మన శంకర వరప్రసాద్ గారిలా రాబోతున్నారు. మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ అయిన గ్లిమ్స్ మెగా అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది. వింటేజ్ చిరు మాస్ అంటూ అభిమానులు ఊగిపోతున్నారు. గ్లింప్ ను బేస్ చేసుకుని మరికొందరు స్టోరీ డీకోడ్ చేసే పనిలో పడ్డారు. అయితే మూవీకి సంబంధించి మరో క్రేజీ గాసిప్ ఫిల్మ్ సర్కిల్స్ లో వైరల్ అవుతోంది. అదే నిజమైతే మెగా ఫ్యాన్స్ ఆనందానికి అడ్డే ఉండదు. ఇందుకే ఏంటా గాసిప్? సక్సెస్ కి కేర్ ఆఫ్ గా మారిపోయిన అనిల్ రావిపూడి వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. ఇప్పుడు ఆయన డైరెక్షన్ లో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. చిరు బర్త్డే కానుకగా సినిమా టైటిల్ ని అనౌన్స్ చేశారు. మెగా 157 మూవీకి మన శంకర వరప్రసాద్ గారు అనే టైటిల్ కన్ఫర్మ్ చేశారు. టైటిల్ గ్లింప్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. మెగాస్టార్ కు వింటేజ్ టచ్ ఇచ్చిన అనిల్ రావిపూడి స్టైలిష్ చిరంజీవిని ఫ్యాన్స్ కు ప్రెజెంట్ చేశారు. చిరు స్వాగ్ ఫ్యాన్స్ లో జోష్ నింపుతోంది. ఈ గ్లింప్స్ చిరంజీవి రియల్ నేమ్ కి సంబంధం ఉన్న టైటిల్ తో ఎమోషనల్ టచ్ అందించింది. చిరు స్టైలిష్ లుక్, బాడీ లాంగ్వేజ్ అభిమానులను మెస్మరైజ్ చేస్తూ ఉండగా పండక్కి వస్తున్నారు అనే ట్యాగ్ లైన్ సినిమాపై అంచనాలను పెంచింది. ఈ గ్లింప్స్ కి విక్టరీ వెంకటేష్ వాయిస్ ఓవర్ అందించడం స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. సినిమాలో మరో సర్ప్రైజ్ ఉందంటూ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. వెంకటేష్ కేవలం వాయిస్ ఓవర్ తోనే కాకుండా ఓ స్పెషల్ కామియోలో కనిపించనున్నారు అని టాక్. ఫుల్ ఎనర్జీతో, ఫన్ ఎలిమెంట్స్ తో ఈ పాత్ర ఉంటుందని, అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్ కి ఏమాత్రం తగ్గదు అనే గాసిప్స్ వినిపిస్తున్నాయి. వెంకీ చిరు కాంబినేషన్ సీన్స్ థియేటర్స్ లో పండగ వాతావరణం తీసుకురావడం ఖాయం అని అభిమానులు అంచనాలు పెంచేసుకుంటున్నారు. 2026 సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న ఈ సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. అయితే మరో ఇంట్రెస్టింగ్ గాసిప్ కూడా వినిపిస్తోంది. ఈ చిత్రంలో ఓ మాస్ సాంగ్ కోసం మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ స్వరం అందించబోతున్నారని టాక్. ఈ సాంగ్ పక్కా మాస్ నెంబర్ గా ఉంటుందని, చిరంజీవి డాన్స్ మూమెంట్స్ తో థియేటర్స్ ఊగిపోవడం ఖాయం అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఈ పాట సినిమాకి హైలైట్ గా నిలిచి ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్ ఖాయమట. రామ్ చరణ్ యాక్టింగ్ ను చూసాం, ఫిదా అయ్యాం. ఆయన సింగింగ్ టాలెంట్ ఎలా ఉండబోతోందా అని అభిమానులు ఇప్పటి నుంచే డిస్కషన్ స్టార్ట్ చేశారు.